బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు భర్త మాట వినాలంటే అసలు భార్య ఎలాంటి రెమెడీ చేయాలమ్మా? చాలా మరి చెప్పాలంటే కనుక అందరికీ చాలా సమస్య అనేది కారణంగా ఉంటుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆడవాళ్ళకి ఉన్న ఓపిక మగవాళ్ళలో ఉండదు అంటూ ఉంటారు. కానీ మగవాళ్ళలో ఉండకపోయినా భర్త ఎలాంటి వాడైనా సరే సర్దుకు పొమ్మని పూర్వతరాల్లో చెప్పేవాళ్ళు. అదేవిధంగా ఎప్పుడు కూడా ఇంటి గుట్టు రచ్చకు చేటు అనేసి గుట్టుగా కాపురం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే కనుక అమ్మాయి అబ్బాయిలు ఉద్యోగాలు చేయడం, జీతాలు అవి కూడా బరాబరిగా సంపాదించుకోవడం సరి సమానంగా. తర్వాత ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా కూడా డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా నా భర్త నేను చెప్పినట్టు వినాలి అని అనుకునేటటువంటి సంస్కారం ఆ ప్రతి ఆడపిల్లకి ఉంటుంది. అది కాదని చెప్పడం కోసం కాదు, కానీ భర్త మాట్లాడే మాటల్లో రియాక్షన్ని ఈ పిల్ల నేను అదే పొజిషన్లో ఉంటే నేను కూడా అలాగే మాట్లాడతానేమో అనే ఆలోచించే విధానం ఇప్పుడు లేదు. ఏదన్నా అంటే కనుక ఇట్లా అంటాడా నన్ను, నాకేమిటి, నేను తక్కువేమిటి అనేసి వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసుకోవడం. అబ్బాయి కూడా కోపం వచ్చేసి సాధారణంగా మగపిల్లాడు కాస్త నిబ్బరంగా ఆగుతాడు. ఇంకా తన వల్ల కాకపోతే అమ్మాయిని నిభాయించుకోలేకపోతే వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ కలిసి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు కూడా వల్ల కాదు అనుకుంటే కనుక ఇంకా ఆఖరికి ఇంకా కోర్టులకు వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? భర్త మన మాట వినాలి. భర్తని మనం ఎట్లయినా సరే ఏమిటది వశీకరణం చేసుకోవాలి. ఇలాంటివి రకరకాల ఆలోచనలు జనాలకైతే వస్తూ ఉంటాయి. ముఖ్యంగానమ్మా ఒకటే గుర్తుపెట్టుకోండి, బాగా ప్రేమగా చూసుకొని మీరు భర్తని నిదానమైనటువంటి పరిస్థితుల్లోకి తెచ్చుకోండి అని నేను చెప్పాను అనుకోండి, అలా కూడా వినట్లేదండి, ఏం చేయమంటారు అనేసి రేపొద్దున్నే నాకు ఫోన్లు రెడీ అవుతాయి. అంటే ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని జాతకరీత్యా చూసినప్పుడు వశ్య కూటమి అని ఉంటుంది. పొంతనలో వశ్య కూటమి అంటే ఒకరికొకళ్ళు వశం అవుతారా లేదా. అది లేదనుకోండి, అక్కడ మార్కులు 0 వచ్చే 2 మార్కులు ఉంటాయి దానికి. ఆ 2 కదా అని లైట్ తీసుకున్నాం అనుకోండి, వీళ్ళు ఒకరికొకరు వశం అవ్వరు. ఆ ప్రమాదం కూడా ఉంది. అందుకనే మనకేమిటంటే అష్టక వర్గ ద్వారా పొంతనలు చూసుకునేటప్పుడు ఇవన్నీ కూడా చూస్తారు. సరే పోన్లే, వశం అవ్వాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమస్య ఎట్లయినా మాట వినాలి. భార్య భర్త మాట కన్నా భర్త భార్య మాట వినాలి ఫస్ట్. మనం ఎందుకంటే ఆడవాళ్ళం కదా, స్త్రీ జన పక్షపాతంతో మనం మాట్లాడుకుంటున్నాం. సరే, భర్త కుటుంబ పరిస్థితులని అర్థం చేసుకోకపోయినా, సరిగా పట్టించుకోకపోయినా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న ఒకానొక మంత్రాన్ని జపం చేస్తే తప్పనిసరిగా భర్త కుటుంబం వైపుకి తిరగడానికి అవకాశం ఉంది. అది చాలా సున్నితమైనటువంటి మంత్రమే, కానీ ప్రతిరోజు నిష్టగా చేయాలి. ప్రతిరోజు చక్కగా నిష్టగా చేసుకోవాలి. చక్కగా స్నానం చేసుకున్న తర్వాత కూర్చొని ప్రశాంతమైనటువంటి వదనంతో కూర్చొని ఓంకారం చెప్పుకొని 3 సార్లు ఓం క్లీం క్లీం, కష్టమేం కాదు. ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారు కమివ బంధనాత్ మృక్షీయ మామృతాత్. ఇదేంటంటే మామృతాత్ మళ్ళీ క్లీం. ఫస్ట్ క్లీం ఓం పెట్టిన తర్వాత క్లీం పెట్టాం కదా, లాస్ట్ను కూడా క్లీం పెట్టండి. కాకి నుడికారం ఇచ్చేసి లా ఒత్తి పెట్టి 0 అనమాట. స్టార్టింగ్ ఎండింగ్ మనకి ఆ క్లీం పెట్టాలి. ఓకే. ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారు అని ఆగిపోయారనుకోండి, అక్కడ మంత్రంలాగే సంసారం కూడా మధ్యలో ఉంటుంది. అందుకని తప్పనిసరిగా నిష్టగా
మీరు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యో మృత్యమామృతాత్. చాలా 10 సార్లు చదువుతుల్లోకి వచ్చేస్తుంది, నోటికి వచ్చేస్తుంది. అది జాగ్రత్తగా పేపర్ మీద రాసుకొని చదువుకోండి. పోనీ లాస్ట్న క్లీమ్, మామృతాత్ క్లీమ్ అంటే క్లీమ్ స్టార్టింగ్, క్లీమ్ ఎండింగ్. ఇది మనిషి యొక్క పరిస్థితులని, చుట్టుపక్కల వాతావరణాన్ని, భార్యాభర్తల్ని ఏకం చేయడానికి ఒక బీజాక్షర మంత్రం అన్నమాట. అందువల్ల ఓం స్వాధీన వల్లభాయ నమః, ఓం స్వాధీన వల్లభాయ నమః. అప్పుడు సపోజ్ సాయిబాబా భక్తులు మీరు, ఓం శ్రీ సాయి స్వాధీన వల్లభాయ నమః. ఓం వెంకటేశ్వర స్వామి భక్తులు ఓం శ్రీ వెంకటేశ్వర అని అనుకొని స్వాధీన వల్లభాయ నమః. అలా మీరు ఏ భక్తులైతే అది పెట్టుకొని కూడా స్వాధీన వల్లభ, నా భర్త నా మాట వినాలి, నా భర్త నుంచి నాకు నెగిటివ్ ఎనర్జీస్ రాకూడదు, నా భర్త యొక్క కోపాలు తగ్గాలి, నా భర్త నన్ను పిల్లల్ని ప్రేమగా చూడాలి, ఇది తెగిపోతే లాగితే తెగిపోయే పుటుక్కుమనేటటువంటి జీవితం కాదు, నా లైఫ్ నా భర్త చాలా అవసరం అని ఏ భార్య అయితే గట్టిగా అనుకుంటుందో ఇవి చేసుకోవడం వల్ల డెఫినెట్గా ఫలితం ఉంటుందమ్మా. ఫస్ట్దే కాదు, రెండవది కూడా చాలా ముఖ్యమైనదే. సరే, కొంతమంది అంటూ ఉంటారు ఏమనంటే కనుక గురు శుక్రవారాల్లో ఏదైనా పంచి పెడితే ఏమన్నా మా ఆయనలో మార్పు వస్తుందా, ఏదైనా ప్రసాదం పెడితే దేవుడికి కానీ ఏదైనా దానం చేస్తే అని అడుగుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు పులిహోర దానం చేయండి, పులిహోర పంచండి. గురువారం కానీ శుక్రవారం కానీ 2 రోజులు పంచడం సంతోషమే. పులిహోర మీకు శక్తానుసారం తయారు చేసి స్వయంగా తయారు చేసి పంచవచ్చు, అయితే ఆర్డర్ ఇచ్చి తెప్పించి పంచవచ్చు. మీ వల్ల రాకపోతే ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ పిల్లలే కదా పాపం, రాకపోతే అలా కూడా చేసుకోవచ్చు. అది పులిహోర పంచండి. సరే, బాగానే ఉందండి. ఇదంతా కూడా మరి ఎలా మరి పంచుతున్నాం బాగానే ఉందంటే అందరికీ పంచేసి మీ ఆయన్ని వదిలేకండి. మీ ఆయనకు కూడా దేవుడికి నివేదన పెట్టి నా భర్త చక్కగా నా మాట వినాలి, ఓం స్వాధీన వల్లభాయ నమః అని దేవుడికి 108 సార్లు అక్కడ జపం చేసి నివేదన చేసి అది పట్టుకెళ్ళి మీ ఆయనకి పెట్టండి, వేరే వాళ్ళకి పెట్టకండి. డెఫినెట్గా ఆ మాట మీకే తెలుస్తుంది, మార్పు అనేది మీకే తెలుస్తుంది. ఆ తర్వాత మీరు సంతోషిస్తారు. తర్వాత ఇంకా ఏంటంటే కనుక ఇంకొంతమంది అంటూ ఉంటారు ఏమనంటే కనుక, ఏమండి అంత చెప్పినా వింటం లేదండి, ఎలా అండి, ఏ అలవాట్లతో ఉన్నాడైనా, దీనివల్ల కూడా మాకు బాధగా ఉందండి, అస్సలు మాట వినట్లే, పిల్లల భవిష్యత్తు ఎలా అయిపోతుంది అంటూ అనేసి కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి కాస్తంత టెన్షన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు బాగా బాధపడిపోతూ ఉంటారు, ఇంకా ఏడ్చేస్తూ ఉంటారు పాపం. అలాంటి వాళ్ళు సౌందర్య లహరి అని అమ్మవారిది ఉంది. ఆ సౌందర్య లహరిని చదవాలి. చదవడం కష్టమండి, నోరు తిరగదండి. శంకరాచార్య విరచితం అది, అంటే ఆయన మహానుభావుడు చెప్పాడు. అందుకని ఆ సౌందర్య లహరి మనకి మాధ్యమాలు ఉన్నాయి కదా ఫోన్లో, దానిలో చక్కగా యూట్యూబ్లో సౌందర్య లహరి పెట్టుకొని రోజు ఇంట్లో వింటూ ఉండండి. అమ్మవారే చూసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారు యొక్క మహత్యం ఏమిటంటే కనుక మనకి కొన్ని విషయాల్లో అమ్మవారు మన వెంట కంట జంట ఉంటుంది. అది ముఖ్యంగా ఆడవాళ్ళు ఏడిస్తే తల్లి చూడలేదు. ఏ ఇంట్లో ఆడది ఏడుస్తున్నా కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, ఎవరికి చెప్పదు, వెళ్ళిపోతుంది. దుర్గాదేవి ఏమో కరిగిపోతుంది. అందుకనే మనకి చండీ హోమాల్లో 5వ దాంట్లో చెప్తారు ఏమనంటే, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. అమ్మ తల్లివి కదా, నేను నీ బిడ్డను కదా, నా భర్త ఇలా కష్టపడుతున్నాడు అని ఆవిడ దగ్గర కూర్చొని వాళ్ళకి వీళ్ళకి చెప్పి బాధపడే కన్నా ఆమె దగ్గర కూర్చొని ఆ కన్నీళ్ళు కార్చండి, తప్పనిసరిగా మీకు కరిగిపోతుంది ఆవిడ. బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు ఇంకా మనకి చెప్పుడు మాటలు వింటాడు, మన మాట వినడు, వాళ్ళ మాట వింటున్నాడు, వీళ్ళ మాట వింటున్నాడు, జీతం పట్టుకొచ్చి ఇవ్వట్లేదు, ఇలాంటి తలకారిప్పులు కూడా చాలామందికి ఉంటాయమ్మా. ఎందుకంటే కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, బాధపడుతూ ఉంటారు, కృంగిపోతారు, వాళ్ళు తిండి తినక వాళ్ళు ఎండిపోతారు. అలాంటి పరిస్థితుల్లో తెల్ల జిల్లేడుతో చేసిన వినాయకుడు దొరుకుతాడు.
తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో చేసిన వినాయకుడు దొరుకుతాడు. అది చూసుకొని, లేదా తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడైనా సరే పిచ్చి పిచ్చి మొక్కల్లో కలిసి తెల్ల జిల్లేడు చెట్లు ఉంటూ ఉంటాయి కదా, అది చూసుకోండి. చూసుకొని బెల్లం కలిపినటువంటి, పసుపు బెల్లం కలిపినటువంటి నీళ్లు పట్టుకెళ్ళి దానికి పోస్తూ ఉండండి. అది కూడా మీకు మంచి రెమెడీ కింద వస్తుంది. తర్వాత ఏంటంటే కనుక శనివారం కానీ సోమవారం కానీ మీరు తప్పనిసరిగా ఈ బెల్లం పసుపు కలిపిన నీళ్లు తెల్ల జిల్లేడు చెట్టుకు వేయడం కానీ, ఆ వినాయకుడితో సమానం కాబట్టి ఆ తెల్ల జిల్లేడుతో ఉన్నటువంటి ఆ వినాయకుడిని తీసుకొచ్చి ఆయనకి పూజ చేసి మీ యొక్క కష్ట నష్టాలు చెప్పుకొని ఆ తెల్ల జిల్లేడు చెట్టుకి, అంటే చెట్లు దొరకలేదు మనకి, ఆ యొక్క వినాయకుడికే ఆ నీళ్లు కొంచెం ఉదకం కింద చల్లుతూ, ఆ బెల్లం తీపి కదా, ఆ తర్వాత పసుపు అది చేస్తే తప్పనిసరిగా మీ ఇంట్లో మీ ఏదైతే భార్యాభర్తల మధ్య వశీకరణ అంటూ ఉంటారు కదా, వశం అవుతారు. అందువల్ల నిష్టగా చేయండి. మీ చేతితో 10 మందికి కాకపోయినా రోజుకి కనీసం ఎవరికైనా సరే ఒక గుప్పెడు గింజలు పక్షులకు వేసినట్టు, చీమలకి పంచదార వేసినట్టు ఎవరికైనా ఏదైనా పదార్థం పెట్టండి. తప్పనిసరిగా మీకు 10 మందికి కాదు 100 మందికి పెట్టే స్థాయికి మీ భర్త వెళ్తాడు, మిమ్మల్ని ప్రేమగా చూస్తాడు. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే.